సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది అంటే మనలో దేవుడు లేడు, దెయ్యం మంచిగా మేల్కొని ఉంది. దేవుడేమో నిద్రపోతున్నాడు ఆత్మస్వరూపుడు, దెయ్యమేమో మేల్కొని ఉండి జోలపాట పాడుతుంది, చచ్చిపో చచ్చిపో చచ్చిపోని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్సల్ దట్ వర్డ్స్ ఓ లార్డ్. ఆమేన్ హల్లెలూయా. ఫ్రమ్ మౌనికా ఓ లార్డ్. ఆమేన్ హల్లెలూయా. తండ్రి, నీ పరిశుద్ధమైన స్లీవకి శక్తి ఉంది దేవా, అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయా బిడ్డ మనసులో ఉన్న ఆలోచనలు మీకు సమర్పిస్తున్నాను. ఆయన ముందుగా తను ఎవరి గురించి అయితే ఆలోచిస్తుందో తండ్రి, తనని నీకు సమర్పిస్తూ ఉన్నాను యేసయ్య. ఆయా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. నా కుటుంబాన్ని, ఈ యొక్క బిడ్డలందరి కుటుంబాలను, 27 మందిని తండ్రి, వారిని, వారి పిల్లల్ని, వారి యొక్క కుటుంబాలను, భర్తలను, భార్యలను, వారి యొక్క రక్త సంబంధికులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను యేసయ్య. ఆయా మేము పాపాత్మము నాయన, అయా ఒట్టివారము నా తండ్రి, మట్టివారము యేసయ్య. అయా మేము అడిగితే అద్భుతాలు జరగవు నా తండ్రి. కేవలం నీ కృప, కేవలం నీ యొక్క దయ, కేవలం నీ కరుణ లేకపోతే, కనికరం లేకపోతే అయా ఎంత గొప్ప అభిషేకం ఉన్నా నాన్న, అయా మేము వ్యర్థమైన తండ్రి. అయా ఇది మేము అర్థం చేసుకొని దేవా, మేమందరం ప్రార్థించే కృపణ దయచేయండి నాయన. ప్రార్థన లేకపోతే పరిశుద్ధాత్మ శక్తి మాలో ఉండదు తండ్రి. ప్రార్థన లేకపోతే మేము ఫలించలేమయ్యా. ప్రార్థన లేకపోతే అసలు ఏం చేయాలో కూడా మాకు తోచదు తండ్రి. ప్రార్థన చేయలేకపోతే మాలో ఉన్న సమస్యను మేము చూసుకొని, నాలో ఉన్న లోపాలను నేను చూసుకొని, నాలో ఉన్న అనారోగ్య సమస్యను నేను చూసుకొని తండ్రి, ఒక్క క్షణం కూడా బ్రతకలేను. లిటరలీ ఇప్పుడే ఇదే క్షణం చచ్చిపోవద్దు అయితే తండ్రి. కానీ ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఘోరమైన శ్రమలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి తీరమైన వేదనలు ఉంటాయి. మనం అందరం అనుకుంటాము, ఆంటీ లీలా ఆంటీ ఒక్కసారి మ్యూట్లో పెట్టుకోరాక దయచేసి, ఏమనుకోకండి మధ్య మధ్యలో నేను చెప్పినప్పుడు. బట్ మీరు అన్మ్యూట్ చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు రీసౌండ్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 జీసస్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది నా తండ్రి. అయా నా పాపాలను, ఈ బిడ్డలందరి యొక్క మా పాపాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ యొక్క స్లీవ దగ్గరికి వచ్చి ఉన్నామయ్యా. అయా మీ పాద సన్నిధిలో అర్పిస్తూ ఉన్నాను నా తండ్రి. అయా దావీదు ప్రార్థిస్తే విన్నావు కదా నా తండ్రి. దానియేలు తండ్రి సింహపు బోలు నుంచి ప్రార్థిస్తే విన్నావు కదా యేసయ్య. ఈ పాపాత్మను ప్రార్థించిన వింటామని విశ్వాసముతో నేను అడుగుచున్నాం నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఆనాడు ఏ విధంగా అయితే అపోస్తుల తర్వాత శిష్యులకి తండ్రి, అపోస్తులు 12 మంది తండ్రి, కానీ శిష్యులు చాలా మంది ఉన్నారు నాయన, నిన్ను అనుసరించిన వాళ్ళు. అయ్యా వారందరికీ కూడా కొంతమందికి నా తండ్రి, అందులో దేవా అపోస్తులు అయిపోయిన తర్వాత కూడా నా తండ్రి ఎంతో మందికి నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించుటకు అపోస్తులను లేవనెత్తిన తండ్రి, అపోస్తలత్వములో ఉన్న మమ్మల్ని కథోలిక శ్రీ సభను అంచలంచలుగా నాయన ఎదుగుతూ ఉన్న ఈ యొక్క శ్రీ సభను తండ్రి, ఎలాంటి దుష్టుడు ముట్టకుండా తండ్రి యేసు రక్తములో కథోలిక శ్రీ సభ కడగబడునుగాక తండ్రి. యేసు నామములో బిడ్డలకి రక్షణ కాపుదల దయచేయబడునుగాక తండ్రి. అయా నీవే రక్షకుడవు, అయా నీవే ఆది సంపూర్ణుడవు, అయా నీవే పరిపూర్ణుడవు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు కూడా శక్తిని దయచేయండి నాయన. మాకు శక్తి కావాలి నా తండ్రి, మా కోసం మేము ప్రార్థించుకోవడానికి కాదు నా తండ్రి, నీ బిడ్డల కోసం ప్రార్థించడానికి. ఎందుకంటే పర్సిక్యూట్ అవుతున్నారు నాయన, చనిపోతున్న ఆల్రెడీ స్టార్ట్ అయిందంట తండ్రి, కేరళలో ఇంకెక్కడో తండ్రి. ఈరోజు పొద్దున ఒక వీడియో చూస్తున్నాను తండ్రి, మధ్యాహ్నం 5 గంటల కిందాకలా చర్చ్కి నేను వెళ్తూ ఉన్న సమయంలో ఒక అక్క నాకు ఇంగ్లీష్ వీడియో సెండ్ చేసింది. ఆల్రెడీ ఒక అతను చెప్తున్నాడు, అంటే తన ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. కానీ 3 ఫాదర్లని వాళ్ళు పర్సిక్యూట్ చేస్తున్నారు, అంటే హింసిస్తూ ఉన్నారు, ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. మొన్న రీసెంట్గా ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఒక ఫాదర్ ఇంకో ఫాదర్ని వెళ్ళి ఇట్లా మొత్తము లాక్కెళ్తున్నాడు. అంటే ఏంటి అంటే సాతాను అలా లేస్తున్నాడు. సో ఈ ప్రపంచం అంతా బాగుంది అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డకి ఏ ప్రాబ్లంలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి. నువ్వు అనుకోవద్దు, నేను అనుకోవద్దు, అమ్మో ఇప్పుడు జోష్లో నేనే బాధపడుతున్నా. పుట్టిన ప్రతి జంతువుకి కూడా బాధలు ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే జింక పరిగెత్తుతూ ఉంది, అక్క ప్రార్థించింది కదా, జింక పరిగెట్టాలి, లేడీ వాళ్ళ గంతులు వేస్తూ ఉంది, ఆనందంగా ఉంది. కానీ సింహము ఒక్కసారి వచ్చిందనుకోండి పొదచాటు నుంచి, అది పరిగెట్టాలి. ఇంకా అదేవిధంగా మనమును కూడా, సింహం అంటే ఇక్కడ యేసుప్రభువారు కాదు, ఇదిగో మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని చూస్తూ ఉన్నాడు. బాధలు రాగానే, కష్టాలు రాగానే అమ్మో దేవుడు ఎందుకు, ఎవరు చెప్పారు దేవుడు నీకు అలా చేస్తున్నాడని? సాతానికి నువ్వు సమయం ఇస్తున్నావు, దేవుడు ఏం చేస్తాడు దానికి? దేవుడు ఏం చేయలేడు కదా. అమ్మా నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు పలకట్లేవు, సాతానికి మాత్రం మళ్ళా కరెక్ట్గా రిప్లై ఇస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌనిక అనుకుంటున్నాం మనం, అక్క ఇట్లా సూసైడ్ ఆలోచనలు వస్తుంది, నో ప్రాబ్లం. ఆ బిడ్డలాగా ఎంతమంది ఉన్నారో ఈ బిడ్డ మనకు చెప్తుంది, ఇంతమంది ఉన్నారు అండి. ఈ యొక్క సిటీకి వచ్చి తల్లిని చూడలేక, తండ్రిని చూసుకోలేక అమ్ముడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, వారి యొక్క శరీరాలను అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు, సిటీలో చాలా మట్టుకున్నారు.
కాబట్టి ఎవరి కోసం ప్రేయర్ చేయాలి, ఎవరి కోసం ప్రేయర్ చేయాలంటే చాలా మంది ఉన్నారు బిడ్డలు. మనం ప్రేయర్ చేయాలంటే అయ్యా మా అందరికీ కన్నీటితో ప్రార్థించే ఆత్మశక్తిని దయచేవా నా తండ్రి. అయ్యా మా అందరికీ హన్నావలే ప్రార్థించే కృపను దయచేవా యేసయ్యా. అయ్యా మా అందరికీ కావలసిన కృపానుగ్రహాన్ని మీ దగ్గర ఉంది, మీ అమ్ముల పొదిలోనైనా. అయ్యా మా కోసం ప్రతి వరాన్ని నువ్వు దాచిపెట్టి ఉన్నావు. అది పొందుకోవడానికి మాకు అర్హత లేదు నా తండ్రి. మాకు అర్హతను దయచేయమని మనం అడుగుచున్నాను యేసయ్యా. తండ్రి ధైర్యం కోల్పోతున్నారు బిడ్డలు, అయా శక్తిని కోల్పోతున్నారు బిడ్డలు. అయా సమస్తము నీకు ఎరికే నాయన, నువ్వు చూస్తున్నవాడవు నా తండ్రి. నేనేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు నా తండ్రి. నీ బిడ్డలు కన్నీరు విడిచట నువ్వు చూస్తూ ఉన్నావు. వారి యొక్క కన్నీరు తండ్రి నీ బుడ్డిలో దాస్తూ ఉన్నావు నా తండ్రి. అయా మేము ఏడవడం నా తండ్రి మా కుటుంబంలో ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ సజీవుడవైన ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు క్రీస్తు. ఎందుకంటే నీ కోసం నా కోసం అమ్మ మరణించలేదేమో ఇప్పుడు చెప్తే, నాన్న మరణించలేడేమో చెప్తే, ఎందుకంటే వాళ్ళు కూడా ఇదిగో ఆదాము ఏవ నుంచి పాపంలోనే ఉన్నారు మనలాగానే. కానీ దేవుడు పాపానికే ఇదిగో విమోచకుడుగా ఉంటూ ఉన్నాడు. పాపమే అంటని దేవుడు, పాపంకే భయము పుట్టించే తండ్రి మన చెంత ఉండగా మనకు భయం ఎందుకు? కేవలం మనం భయపడాల్సింది లోకాన్ని చూసి కాదు, మనలో ఉన్న పాపాన్ని చూసి. ఎక్కడో బయట ఏదో యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం యుద్ధం గురించి భయపడట్లేము. ఇప్పుడు మేబీ దేవుడి యొక్క రెండో రాకడ వస్తే నేను వెళ్తానా లేదా అనే భయం ఎక్కువ. అంటే మన పాప జీవితం మనకు తెలుసు, మన జీవిత విధానం మనకి తెలుసు. ఎందుకంటే ప్రియమైన బిడ్డ, నీ జీవితం నీ గురించి నీకు తప్ప పక్కింటి వాళ్ళకి, నువ్వు చేసుకున్న భర్తకి అమ్మ నాన్నకి అక్క బావకి ఇంకెవరైనా నీ కుటుంబ సభ్యులకి ఎవరికి తెలీదు. కంప్లీట్గా ఎవరికైనా తెలుసు అని అంటే ఒకరిని గుర్తుకుండదేమో బాల్య జీవితం, కానీ దేవుడికి గుర్తుంది. నీకు ఒకవేళ యవ్వనస్థంలో చేసిన పాపాలు ఇవన్నీ గుర్తుంటాయి. ఆ పాపాలు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. నాలో ఉన్న పాపాలు, నాలో ఉన్న నెగిటివిటీస్, నాలో ఉన్న అతిక్రమాలు బయట పెడితే జోష్న ఎప్పుడో ఉరేసుకొని చచ్చిపోవాలి. ఏం చేయండి? ఉరేసుకొని చచ్చిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్సల్ దిస్ వర్డ్స్ లో ఆమేన్ హల్లెలూయా. సో దేవుడు ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరం పాపాన్ని చూస్తే చచ్చిపోతామండి. ఎవరి పక్కింటి వాళ్ళది వద్దు, మనలో మన పాపాలే చూసుకుందాం. ఇప్పుడు ఎవరి గురించో ఎందుకు ఆలోచన? భర్త విడిచిపెట్టాడా? నో ప్రాబ్లం. భార్య విడిచిపెట్టిందా? నో ప్రాబ్లం. పిల్లలు పుట్టిన వాళ్ళు తంతూ ఉన్నారు తల్లి గర్భాన్ని, తండ్రిని ఇదిగో తంతూ ఉన్నారు. ఆస్తుల కోసం అమ్ముకుంటున్నారు వారి యొక్క జీవితాన్ని, రక్తాన్ని కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారండి ఆస్తుల కోసం. ఇంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్న మనకి ఏం కావాలి? శక్తి కావాలి, బ్రతకడానికి శక్తి కావాలి. దేవుడు నువ్వేంటో నేనేంటో నిరూపించడానికి కొన్ని సిచ్యువేషన్స్ గుండా వెళ్ళడానికి ఆ యొక్క వాటిని అలో చేస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు నేను పాప జీవితంలో ఉన్నాము అని గుర్తు చేస్తాడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ యవ్వనస్తులు ఏమంటారంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పేంటి? ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. ప్రేమకి పెళ్లికి మధ్యలో ఉండాల్సిన ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు పెళ్లి తర్వాత జరగాల్సిన విషయాలతో ఫుల్ఫిల్ చేస్తేనే ప్రాబ్లం అమ్మా. కాబట్టి మనందరికీ తెలుసు మన యొక్క జీవితం ఎలా ఉందో. ఇప్పుడు ముస్లిం ముచ్చట్లో ఎక్కువ మాట్లాడుకోవట్లేదు, మనం ఉన్న నిజాలే దేవుడు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం మొత్తము నేను కొట్టివేయటానికి రాలేదన్నాడు యేసుప్రభువు వారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీలో నాలో ఉన్న పాపాన్ని బయట పెడుతుంది. అబ్రహాము పిలవగానే పలికాడు, అప్పటికి అన్యుడు. అంటే పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి వైపు వస్తున్నాడు. నువ్వు నేను పిలవగానే పలకట్లేము, అందుకే పాపాన్ని విడిచిపెట్టట్లేము, అందుకే కన్ఫెషన్స్కి వెళ్ళట్లేము, అందుకే దేవుడి యొక్క స్వరం వినబడట్లేదు మనకి. దేవుడు ఎంత చెప్తున్నా అమ్మ స్లీవలు ఇప్పుడు నీ కోసము నా కోసం మేబీ 1-2 yearsకి చనిపోతున్నారు, లేకపోతే చేతులు కోసుకొని చచ్చిపోతారు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్. అయితే ఎవరు చెప్పారు? దేవుడు ఆల్రెడీ నీ కోసం, నీ బాయ్ ఫ్రెండ్ కోసం, లేకపోతే నీ కుటుంబ సభ్యుల కోసం, మొత్తము ప్రపంచ మానవులంతటి కోసం చనిపోయాడు. ఒకే ఒక్క బలియాగము మన తండ్రిది. ఇంతకన్నా గొప్ప బలియాగం ఎక్కడైనా ఉంటుందా అండి? నీ దగ్గర నుంచి ప్రేమ వస్తేనే ప్రేమిస్తారు, ద్వేషం వస్తే ఆగ్రహం ఇంకా ఘోరంగా ఉంటుందండి. వాళ్ళది పగ్గ కన్నా ఘోరం కాదు. వాళ్ళు ఎంతసేపు మన ఆపోజిట్ ఉన్న వాళ్ళు, భర్తే కానివ్వండి భార్య కానీ ఇంకెవరైనా కానివ్వండి, మన ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ఏం కావాలి అంటే ప్రేమ కావాలి. నీకేం కావాలి? అరుణాకు కొంచెం మీట్లో పెట్టుకోండి, థ్యాంక్ యూ. నీకేం కావాలి? ప్రేమ కావాలి. ఎదుటి వ్యక్తికి ఏం కావాలి? ప్రేమ కావాలి. లేదు ఎదుటి వ్యక్తికి ఒక ప్రేమ కాకపోతే లస్ట్తో కూడిన ప్రేమ అయి ఉండొచ్చు, వ్యామోహముతో కూడిన ప్రేమ అయి ఉండొచ్చు. కాబట్టి నిన్ను నన్ను దేవుడు కాచి కాపాడడానికి కొన్ని సిచ్యువేషన్స్ గుండా తీసుకెళ్తాడు. అది ఒక్కసారి రుచి చూసావంటే ఇంకొకసారి ఆ వేలో వెళ్ళవు.
ఇంకొకసారి ఆ అబ్బాయి వెనుక వెళ్ళవు, ఇంకొకసారి ఆ అమ్మాయి వెనుక వెళ్ళవు, ఇంకోసారి ఆ యొక్క ప్రాంతం గుండా కూడా వెళ్ళవు. అమ్మో వాళ్ళు బయటకు వస్తారేమో, అమ్మో నా వల్ల కాదు అంటే పాపము దగ్గరికి వెళ్ళడానికి కూడా నువ్వు నేను భయపడుతున్నావంటే అర్థం ఏంటంటే పాపాన్ని చూసి భయపడడం కాదండి. ఆనాడు యోసేపు తన అన్నదమ్ముల చేతిలో ఇగో గుంటలో వేయబడ్డాడు. గుంటలో వేయబడ్డ యోసేపు గుంటలోనే లేడు, వచ్చాడు బయటికి, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు ఐగుప్తికి. కానీ దేవుడు లేవనెత్తాడు. ఆ యొక్క ఐగుప్తు దేశానికే ఇదిగో మంత్రి తర్వాత మంత్రిగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఎందుకు భయం, ఎందుకు బాధ? మనకి జీవం ఇచ్చాడు దేవుడు. ఒకవేళ మనం అనుకోవచ్చు ఇదిగో ఈ ప్రాణం ఎందుకు ఇంకా అని. నీ ప్రాణం నీది కాదమ్మా, నీ ప్రాణం నీది కాదయ్యా, అది అప్పుగా నువ్వు నేను యాక్చువల్ తెచ్చుకున్నామని కూడా కాదండి, దేవుడు ఇచ్చాడు మనకి. మన ఆత్మ మనది కాదు, ఇది దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ. ఒకవేళ మనలో ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం మీరు చదివి ఉంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇదిగో దేవుడు మానవుని మట్టితో చేసెను, తన యొక్క ముక్కు రంధ్రములో తన ప్రాణవాయువును ఊదెను. హౌ డేర్ టు స్పీక్ లైక్ దాట్? అది సాతాను ఇచ్చిన ఆత్మ కాదది, నీకు పరిశుద్ధాత్మ. సాతాను నీకు జీవం పోయలేడు, నీ జీవం తీస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నెగిటివ్గా మాట్లాడుతున్న వారికి దూరంగా ఉండి వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. అదేవిధంగా దేవుడు ఒకటి ఈరోజు అంటే నేను హాస్పిటల్లో ఉన్నంతసేపు అండి నాకు కొంచెం బాగా భయం వేసింది అనమాట. అంటే ఒక దగ్గరికి వెళ్ళి ఆడ కూర్చుంటే రేడియేషన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఒక అన్నయ్య చూసి అన్నారు, అమ్మ నన్ను చూసి అన్నాడు అనమాట. సారీ, తప్పుగా అనుకోకండి, హైలైట్ చేసుకోవడానికి కాదు. అంటే నాకు 2-3 రోజుల నుంచి కరెక్ట్ నిద్ర లేదండి. అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం వంట ఇదే సరిపోతుంది నాకు. ఆ అంకులే ఒక 40 ఏజ్ ఎబో ఉంటుంది, డాక్టర్ పక్కన పనిచేసే వాళ్ళు, వార్డెన్స్ వాళ్ళు. అమ్మ నువ్వు కొంచెం బయటికి వెళ్తావా అన్నాడు నన్ను. మా హస్బెండ్ ఉన్నాడు, మా రాజు మరిది ఉన్నాడు, నేనున్నాడు. మా ముగ్గురు చూసి అమ్మ నువ్వు బయట ఆల్రెడీ ఇంకొక 2-3 ఉన్నారు ఆడవాళ్ళు, అమ్మ నువ్వు కొంచెం బయటికి వెళ్ళవా అన్నాడు. మా అత్తమ్మ కోసం వెయిటింగ్ అని నేను అన్నాను. లేదమ్మా నువ్వు చాలా తిన్నుగా ఉన్నావు, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కడుపులో తిప్పినట్టు అవుతుంది, కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతాయి, దయచేసి వెళ్ళు అని. అంటే మరి ఆ దేవుడికి ఎలా తెలిసిందంటారండి? అన్నిటి ద్వారా దేవుడు మాట్లాడు. అంటే తినకపోతే ఆల్రెడీ నాకు కడుపులో తిప్పుతూనే ఉంది పొద్దున్న నుంచి. అంటే ఈరోజు ఫ్రైడే కదండి, అత్తమ్మ కోసం అనుకున్నాను అనమాట. సో అది నేను చెప్పేది ఏంటంటే అతని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరు? అన్యుడు, క్రిస్టియన్ కాదు అతను. కాబట్టి దేవుడు అన్యులలో కూడా ఉన్నాడు. ఒకవేళ మౌనిక ఒకసారి ఒక మాట అన్నది కదండి మనతో, అక్క క్రైస్తవుడని నేను నమ్మానక్క. క్రైస్తవుని నమ్మకు, హైందవుని నమ్మకు, ముస్లింని నమ్మకు, బౌద్ధిస్టుని నమ్మకు, ఇంకే సిక్కుని నమ్మకు, అవసరం లేదు. దేవుడు నమ్మమని చెప్పాడా నిన్ను? ఏం చెప్పాడండి మనందరికీ? మౌనికకే కాదు, ఈ వాక్యం మనందరికీ కూడా. దేవుడు నిన్ను నమ్మమని చెప్పాడా? అమ్మా నన్ను ప్రేమించు, నన్ను ప్రేమిస్తే నా మార్గం ఏంటో నేను నీకు చెప్తాను. ఆ మార్గం కూడా నువ్వు ప్రయాణిస్తే, ఇదిగో ఈ వాక్యం చదువుతూ నువ్వు ప్రయాణిస్తే ఏ ప్రయాణం గుండా నువ్వు వెళ్ళాలో కూడా నేను చెప్తాను. ప్రయాణం దేవుడిని అడగవు, దేవుడి యొక్క చిత్తం అడగవు, నీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల చిత్తం అడగవు, ఏది చేసావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, కొడుకులకి దేవుడి చిత్తం అడగవు, ఆడికి వెళ్తావు, ఇంత కట్నం కావాలంటారు. మళ్ళీ ఏమంటారు? చర్చకు వచ్చి అయ్యా నీ చిత్తం లేదేంటి అయ్యా అని అంటారు. ఎవరు అడగమన్నారు కట్నం నిన్ను అంతగానంగా? కాబట్టి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నా నిజం లేని మాట్లాడండి. మనం అందరము ఎక్కడో తప్పు చేస్తున్నాం, ఎక్కడో పాపం చేస్తున్నాం, ఎక్కడో చేయకూడని పనులు చేస్తున్నాం. ఇంత ప్రేయర్లో ఉన్నప్పటికీ, ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ. మౌనిక అన్యురాలు, ఇప్పుడు నేర్చుకుంటుంది. మనందరి పరిస్థితి ఏంటి? మనం నేర్చుకోవాలి. ఇలాంటి బిడ్డలు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనం ధైర్యం చెప్పగలగాలి. మనం చెప్పలేం. పరిశుద్ధాత్మదేవుడు మన ద్వారా మాట్లాడడానికి మనము సంసిద్ధులం అవ్వాలి. ఇప్పుడు నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, ఇక అదే స్టేట్లో కూర్చొని అక్కడే మూలకి కూర్చుంటే ఇక కూర్చొని ఆ స్థలం కూడా అరిగిపోతుందండి. పడుకొని పడక కూడా పురుగులు పడుతుందండి. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఒక 2-3 రోజులు బ్రష్ చేసుకోకపోతే మన నోట్లో కూడా పురుగులు వస్తాయి కదా. అలాంటిది ఈ శరీరాన్ని చూసుకొని ఎందుకు మనకి ఇంత గర్వము? ఈ యొక్క ఆలోచనలు చూసుకొని ఎందుకు మనకి ఇంత గర్వము? చచ్చిపోవడానికే మనం పుట్టింది. ఆధ్యాత్మికంగా కాదండి, శారీరకంగా చనిపోతామేమో, కానీ ఆధ్యాత్మికంగా మనం బతకడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇది మనం మర్చిపోదు. ఎంతసేపు ఆలోచిస్తావు భర్త గురించి, ఎంతసేపు ఆలోచిస్తావు తల్లిదండ్రుల గురించి, ఎంతసేపు ఆలోచిస్తావు అత్తమామ గురించి, మరి నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు తల్లి అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళందరినీ ప్రేమించాలంటే మన దగ్గర క్రీస్తు ప్రేమ ఉండాలి. వాళ్ళందరినీ భరించాలంటే మన దగ్గర క్రీస్తు ప్రేమ ఉండాలి. మొట్టమొదటిగా నీవు రక్షించుకోవాలన్నా కూడా రక్షించుకోలేవు.
ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు శక్తిని. ఇదిగో మీకు అర్థము కాని నిట్టూర్పుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి మొరపెడతాడు. మొరపెట్టడానికి ప్రార్థించడానికి చాలా అర్థం ఉందండి. మొరపెట్టడం అంటే ఎట్లా అంటే వీఆర్ క్రయింగ్ అవుట్ టు ద లార్డ్. దేవుడి వైపు చూసి ఏడుస్తున్నాం. ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అండి బయటలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. మనకి ఒక్కొక్కసారి ఏడ్చినప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎందుకు ఏడ్చాను, ఇంత అసహ్యంగా అనుకుంటారేమో అని. లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అలా నిట్టూర్పుల ద్వారా ఏడుస్తుంటాడు. అనుకోకుండా ఏడుస్తుంటాం ఒక్కొక్కసారి. మనలో కొంతమంది ఏందండి నేను చెప్పేది నార్మల్గా వేరే ఏడుపుల గురించి కాదండి, వేరే వాళ్ళ మీద ఇంకో వాళ్ళ మీద జలస్ ఉంది, కోపం ఉంది, పగ, ఈ ఏడుపులు కాదు నేను అనేది. మంచి ప్రేమ కలిగిన హృదయం ఏడ్చే ఏడుపు దేవుడికి ఇష్టమైన బలి మన యొక్క హృదయం. కాబట్టి ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి మనం ఏది చేసినా, ఎలా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్ళినా, ఎలాంటి ఆలోచనల్లో మనం ఉన్నా, మనందరికీ గుర్తుండాల్సింది ఒకటే, మనము ఒకవేళ అనారోగ్యంలో ఉన్నామా, ఆ అనారోగ్యాన్ని ఎత్తి పట్టుకొని దేవుని ఒకటి అడగండి. ఏమని అంటే, ఈ అనారోగ్యంతో ఎవరో బాధపడుతున్నారు అయ్యా, ఆ బిడ్డలతో పాటు నాకు కూడా స్వస్థతని దయచి. ఇద్దరిని చూశానండి నేను. వితిన్ 2 daysలో టెస్టిమనీ చెప్పిన వాళ్ళని, సాక్ష్యం చెప్పిన వాళ్ళని. మేరక్క ఎవరి కోసం అయితే ప్రేయర్ చేసిందో తనకి గొంతు పెయిన్ ఉందని, తనకి 1.5 days తగ్గిపోయింది. అంటే నాకు చెప్పిన 1.5 days తగ్గిపోయింది. దేవుడి కృప చొప్పున డివైన్ మర్సీ ప్రేయర్లో అక్క రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి, మర్సీ ఆఫ్ గాడ్, ఇట్స్ నాట్ అస్. అదేవిధంగా ఇంకొక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ చెప్పినప్పుడు మనం అంటే అందరం ఆల్మోస్ట్ ప్రేయర్ చేస్తూ ఉన్నాము. తన ప్రాబ్లం కూడా దేవుడు రివీల్ చేశాడు. అతను ఏమన్నాడంటే షాక్ అయిపోయాడు. అలా ఎలా తెలిసింది మీకు అని. నాకు తెలియదు, అది పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తినే అడగాలి రోజు. ఇప్పుడు రాణి యొక్క ప్రేయర్ చేసింది, అంతకుముందు మీరందరూ ప్రేయర్ చేశారు. కాబట్టి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఈరోజు దేవుడు మనకు ఒక వాక్యాన్ని చూపించబోతూ ఉన్నాడు. ఆ వాక్యానికి వెళ్ళే ముందు ఇదిగో చిన్ని పాట పాడదాం. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు. కునుకు తీయరు నిదురపోరు, కునుకు తీయరు నిదురపోరు. తన రెక్కలతో నన్ను కాచును, తన రెక్కలతో నన్ను కాచును, తన రెక్కలతో నిన్ను కాచును, తన రెక్కలతో నిన్ను కాచును. దేవుడు మన కొరకు కునుకు తీయట్లేడు, నిద్రపోవట్లేడు. నేను 2 రోజులు కరెక్ట్గా నిద్రపోకపోతేనే కింద పడిపోయేలాగున్నాను. కానీ దేవుడు 24 గంటలండి, ప్రతి క్షణం అండి. నీ భర్త అయినా నిద్రపోతాడేమో నువ్వు నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు మామూలుగా, కానీ దేవుడు నిద్రపోడు. అట్లా వచ్చిందంటే దేవుడు మహిమార్థమై ఉండాలి, వచ్చిందంటే లేదంటే మొట్టమొదటి కేటగిరీ పాపమై ఉండాలి, అంతే. 2 సింపుల్. మొట్టమొదటిది పాపము చేశామా, అంతే. ఒక్కొక్కసారి బలి అవ్వాల్సి వస్తుంది పాపానికి మనం, ఎందుకంటే పాపమే మరణం కాబట్టి. 2వది దేవుడి మహిమార్థమే. పునీతులు ఎంతోమంది పడక మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగా ఎన్నో సంవత్సరాలు కూడా బెడ్ రిడన్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమందికి బ్లీడింగ్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పునీతులు, నాకు తెలిసి ఆగ్నేసమ్మ గారు అనుకుంటా, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఎంతోమంది బిడ్డలు రక్తం కారుస్తూనే చనిపోయారు. వివిధ భాగాల నుండి రక్తం కారుతూ ఉంది. వినడానికి మనకి ఎంత భయంకరంగా ఉంది కదా. మనం అలాంటి పరిస్థితులలో లేవే. అయ్యా నీ యొక్క మరణ వేదనను నేను అనుభవించాలి అని అడిగిన బిడ్డలకి, పునీతులకి అలాంటి మరణము దేవుడు చవి చూపించాడు. దేవుడు గొప్పవాడండి. నువ్వు నేను అడిగితేనే చేస్తాడు ఏదైనా. అయ్యా ఈ శరీరం నీది, నీకు దేవాలయంగా మార్చుకో. నీ చిత్తమైతే నువ్వు ఎన్ని బాధలు పడ్డావో అందులో అంత బాధ నేను పడలేను తండ్రి, కొంత బాధన్నా నేను పడే అనుగ్రహాన్ని దయచేయ్యా. ఎందుకంటే పరలోక రాజ్యంలో నాకు స్థానం తప్పక ఉంటుంది. నీ ఒడిలో కావాలి తండ్రి అని అడగకపోయినా మనం ఏమంటారండి, పునీతులు ఎవరు అలా ఏం చనిపోకుండా లేరండి. ప్రతి ఒక్కరు కూడా మాటరే, అంటే వేద సాక్షే, హత సాక్షే, మత సాక్షే. అయితే మరి పునీతులు అంత వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటాం కదా, చూసినా మనకు అంత వద్దండి. నిజంగా చెప్తున్నాను, మనం అలా చావును కోరుకోవట్లేమే. బ్రతకుదామయ్యా అని కోరుకుంటున్నాం. బ్రతకాలంటే ప్రార్థన కావాలి, బ్రతకాలంటే ధైర్యం కావాలి, బ్రతకాలంటే ఆత్మశక్తి కావాలి. ఇదిగో జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది, దేవుడి బలము చేత, దేవుడి బలము వలన నాకు విజయము కలుగును. ఆమేన్, హల్లెలూయా. యూ షుడ్ క్లైమ్ దిస్ ప్రామిస్ ఎవ్రీ డే.
ఆల్రెడీ నేను ఒక రెండు మిరాకిల్స్ చూశానని, అవి నేను బయటికి చెప్పుకోలేను, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యొక్క వాగ్దానము ఒకరింటికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి నేను రోజు ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. 2 మిరాకిల్స్ జరుగుతాయి, చాలా వండర్ఫుల్ మిరాకిల్స్, నిజంగా చెప్తున్నాను. దేవుడు ఎప్పుడైనా ప్రేరేపిస్తే చెప్తాను, ఇప్పుడు చెప్పలేను నేను, అది దేవుడు ప్రేరేపించట్లే చెప్పమని. కాబట్టి మనం ఏది చేసినా దేవుడు మహిమార్థమే చేస్తే దేవుడు ఆనందిస్తాడు. ఆ లోపు ఒకవేళ మనం పోయామనుకోండి, నో ప్రాబ్లం, దేవుడు మన కుటుంబాన్ని పోషిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మన బిడ్డల్ని పోషిస్తాడు. ఆ ఆశీర్వాదం అలా ఉంటుంది. తల్లివారే తండ్రివారే జోలపాట పాడి కాపాడుతారు, జోలపాట పాడి కాపాడుతారు. తల్లి ఈ రోజుల్లో ఎంతోమందిని చూస్తున్నారు, పుట్టగానే డస్ట్బిన్లో పడేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పుట్టగానే గుడ్డిదనో కుంటిదనో తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తండ్రికి సంపాదన సమయం దాటిపోయినప్పుడు నా బిడ్డలు నన్ను పోషిస్తారేమో అని స్వార్థం వస్తుంది, అవును, బట్ పోషించాల్సిన బాధ్యత మనది. తండ్రికి ఒక్కొక్కసారి కోపం వస్తుంది, బూతులు కూడా పెడతాడు, శాపనార్థాలు కూడా పెడతాడు, తల్లి కూడా పెడుతుంది కదండి. ఎస్, అయితే తల్లి కంటే మించిన ప్రేమ, తండ్రి కంటే మించిన ప్రేమ, తల్లి లాలిపాట కంటే మించిన ప్రేమ, తండ్రి జోలపాట కంటే మించిన ప్రేమ నా తండ్రిది, యేసయ్యది మాత్రమే. అర్థం చేసుకోవాలి దయచేసి. ఈ భూలోకంలో ఉండి పరలోకంలో ఉన్న తండ్రి గురించి అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ కావాలి మనకి. దానికోసం ప్రేయర్ చేయి. రోజు ప్రేయర్లో జాయిన్ అవుతున్నావు కదా, 3 AM 3 PM 8 PM, వాట్ యు ఆర్ డూయింగ్? ఇంకా ఏం చేయాలి దేవుని కోసం? ఇంకా ఎన్నిసార్లు మరణించాలి దేవుని కోసం? వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా ఓదార్చి నన్ను కాపాడుతారు, ఓదార్చి నిన్ను కాపాడుతారు. ఎవ్వరికి తెలియదు నీలో ఉన్న బాధ, నీలో ఉన్న దుఃఖం, కానీ వేదనలు చూస్తున్న దేవుడు, కష్టాలు కమ్ముకొస్తున్న చూస్తున్న దేవుడు ఒక రోజున నిలబెడతాడండి. ఇవన్నీ పడ్డ తర్వాత ఓదార్చే వాళ్ళు కాదు, అనేకులకు నువ్వు ఓదార్పుగా మారుతావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడు, దేవుడి దగ్గర నుంచి నువ్వు ఓదార్పు కోరుకుంటున్నావు. యు ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ద కన్సోలేషన్, నాట్ హ్యూమన్స్. దేవుణ్ణి నువ్వు కన్సోలేషన్ అడుగుతున్నావు, ఓదార్పుని అడుగుతున్నావు. అయ్యా నన్ను ఓదార్చు ఈ బాధలో. ఇలా అడిగితే ఏమొస్తుందంటే శక్తి వస్తుంది, ఇలా అడిగితే ఏమొస్తుందంటే ఆన్సర్ వస్తుంది. ఇలా అడిగితే నీ భర్త చూసేలోపే నువ్వు చనిపోతావేమో బిడ్డ, కానీ దేవుడు ప్రతి దాని నుంచి నిన్ను తప్పిస్తాడు. మొన్న జ్యోతి అక్క చెప్పింది కదండి ఒక మంచి స్టోరీ, మన విజయరాజ్ ఫాదర్ గారు చెప్పింది. అతను ఉరేసుకోవడానికి వెళ్ళి చేస్తూ ఉంటే ఉరితాడు తెగిపోయింది. వెళుతున్న ప్రయాణంలో ఇదిగో చర్చి దేవాలయంలోకి వస్తూ ఉన్నాడు. అలా చేస్తాడు దేవుడు కార్యాలు చేస్తే. ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క పురుగుకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పొద్దున 3 గంటలకు ప్రేయర్ అయిపోయిన తర్వాత 4:30 కల్లా బాసన దోవాలి దెబ్బ అనేసి తోముతున్నాను నేను. తోముతుంటే ఏమైందంటే చెప్తున్నా నేను, ఒక బల్లి అండి బై మిస్టేక్లో వాటర్లో పడింది. అంటే ఆ బాసన దగ్గర, బాసన లోపట కాదు, బాసన పక్కన లైట్గా వాటర్ ట్యాప్ ఆన్ చేస్తాం కదా, అక్కడ పడింది. అయ్యో ఎట్లా ఇప్పుడు అనుకున్నా. అంటే నాకు బల్లి అంటే చాలా భయం, కానీ అది పడగానే వాటర్లో బాధ అనిపించింది నాకు. నేను ఎప్పుడు దేవా నువ్వు బల్లిని ఎలగొట్టి ఇంట్లోకి వెళ్ళి అంటావట. ఈ మధ్య అడగడం మానేశాను, ఎందుకంటే అది వ్యర్థమైన ప్రార్థన అని అర్థమైంది. బల్లిని ఎలగొట్టు కాదు, నాకు ధైర్యం ఇయ్యా అని అడగాలి ప్రార్థన. అది ఎలగొట్టు, ఇది ఎలగొట్టు, వాళ్ళని తీసే, వీళ్ళని తీసే, కష్టాలను తీసే, కన్నీళ్ళని తీసే, మొత్తం శ్రమలను తీసే. నో, దట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ ప్రేయర్ ఫర్ గాడ్. దేవుడికి అది ప్రార్థన అనబడదండి. అయ్యా వాళ్ళని తీసే, వీళ్ళని తీసే, నేను ఎక్కడికో వెళ్తాను, నన్ను పంపించేసే కాదు. అయ్యా నీ చిత్తమైతే నన్ను మార్చుకో, నాకు శక్తినివ్వు, అదేవిధంగా ఆ బిడ్డల కోసం కూడా ప్రార్థించు, కృపను నాకు ఇవ్వు. ఇది దేవుడికి కావాల్సింది. అయితే ఆ బల్లి పడినండి, మీరు నమ్ముతారా లేదు, షాక్ అయిపోయాను నేను. కొంచెం పైకి ఎగిరింది ఆ బల్లి. నాకు భయం వేస్తుంది. ఇక్కడ టైం అవుతుంది, ఎలా అని దివ్యబలి పూజకి 6 o'clock మార్నింగ్. సరే అనేసి కొద్దిసేపు చూసాను. అయ్యా దయచేసి ఆ బలిని బయటిది అయ్యా తండ్రి, నాకు బాధగా ఉందనుకున్నాను నేను మనసులో. అనుకున్నాగానే అది కొంచెం పైకి రాగానే కిచ్ కిచ్ కిచ్కిమని సౌండ్ చేసింది. ఏదో ఒక సౌండ్ చేస్తుంది కదా, లిజర్డ్ సౌండ్. బల్లి ఆ సౌండ్ చేయగానండి పైన బాసాన దగ్గర నుంచి, సందులో నుంచి ఇంకో బల్లి వచ్చింది కింది వరకు. మీరు నమ్మండి నమ్మకపోండి, దిస్ ఈజ్ ట్రూత్, బికాస్ గాడ్ నోస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేనేం చెప్తున్నా దేవుడు తెలుసు. ఆ బల్లి సౌండ్ చేయగానే ఈ బల్లి వచ్చిందండి. షాక్ అయిపోయాను నేను. ఓ మై గాడ్, మానవులకు కూడా లేదే ఇంత విధేయత, మానవులకు కూడా లేదే ఇంత ప్రేమ, ఇంత కారుణ్యం, అమ్మో ఇంత దయ. ఒక బల్లి పిలిస్తే ఇంకో బల్లి పలుకుతుంది. అది చూసిందండి, ఇలా 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 తిరిగింది, 2-3 సార్లు తిరిగింది. అదేం చేయలేదు కదా పాపం, అది మనలాగా చేతులెత్తి ఇచ్చి గుంట నుండి బయటికి తీయలేదు కదా ఆనాడు యోసేపుని తీసినట్టుగా.
మనం చేయగలుగుతాం. ఆ చేతులు దేవుడు మనకిచ్చాడు, కాళ్ళను మనకిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా అత్తమ్మతో పాటు ఎంతోమంది ఉన్నారు హాస్పిటల్లో ఈరోజు బిడ్డలు. బలిని పక్కన పెడదాం కొద్దిసేపు. ఎంతోమంది ఉన్నారండి బిడ్డలు. వాళ్ళందరిని నేను చూసి చెప్తానండి. పాపం ఉక్స్ కరెక్ట్గా లేవు, ఆంటీ వాళ్ళకి పెట్టుకుందామన్న ఓపిక లేదు పాపం. ఆపరేషన్ థియేటర్స్ నుంచి నాకైతే మీరు ఏమన్నా అనుకోండి, నాకు భయం వేసిందండి. అంటే తప్పుగా అనుకోకండి. ఒకనప్పుడు కరోనా సమయంలో శవాల దిబ్బ అని మనం చూసాం యూట్యూబ్లో. నాకైతే అలా ఒకరి తర్వాత ఒకరికి ఐసీయూలోకి అండి, చర్చిలో కాదు ఐసీయూలోకి, చర్చి మెట్లు ఎక్కితే ఐసీయూలోకి రావడం కూడా దేవుడు తక్కువ చేస్తాడండి. నో ప్రాబ్లం. ఆమేన్, హల్లెలూయా. చర్చికి వెళ్ళాలి, ఏం కాదు, దయచేసి వెళ్ళాలి. మనం బ్రతికి ఉన్న దినములన్నీ ఆల్రెడీ దేవుడు లెక్కించున్నాడు. శక్తి అయ్యా నీకోసం పనిచేస్తా, శక్తి అయ్యా నీకోసం ఉంటా, బలాన్ని అయ్యా నీకోసం బలంగా నిలబడతా, ఆశీర్వదించయ్యా అనేకులకి ఆశీర్వదకరంగా మారుతా. తండ్రి సర్వ శక్తిమంతుడు అని నీకు పేరు, ఎల్ షడ్డాయ్ అంటున్నావు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు, అనేకులకి దేవా నీ శక్తిని ఇదిగో ఇచ్చే కృపను దాయిచ్చే అని మనం అడిగితే దేవుడు మన కాళ్ళనాపడు, చేతులనాపడు, వయస్సుని కూడా ఆపేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆమెన్. మోషే ఆనాడు 120 సంవత్సరాలు ఉన్న మోషే కొండ ఎక్కి చూస్తూ ఉంటే కణాని మొత్తం కనబడిందంట. ఎలా కనబడిందంటారు? దూరదృష్టి అని ఉంటుందండి సొలొమోను సామెతల గ్రంథంలో. పరిశుద్ధాత్మలో ఉన్న గొప్ప ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉండే గొప్ప అద్భుతం ఏంటంటే దూరదృష్టి కలిగి ఉంటారు వాళ్ళని ఉంది వాక్యం. ఎప్పుడో చదివానండి, నాకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనకి ఏది కావాలన్నా కంప్లీట్గా నిన్ను నీవుగా దేవుడికి సరెండర్ చేసుకోవాలి. మొట్టమొదటి పని ఇది చేయకుండా అద్భుతాలు జరగాలంటే జరగవు. ఎందుకు జరగవనండి? దేవుడు ఒకటి చెప్తాడండి, మనం ఇంకొకటి చేస్తాం. అద్భుతం ఎలా జరుగుతుంది? నువ్వు 2 డైరెక్షన్స్ ఉన్నాయి, నీకు 2 మార్గాలు ఉన్నాయి. అమ్మ రైట్కి కుడివైపుకి వెళ్ళు అంటాడు దేవుడు. నువ్వేం చేస్తావంటే నా బుద్ధి పైన మనం ఆధారపడి లెఫ్ట్ తీసుకుంటాం. మనం అప్పుడు ఏమవుతుందండి? సాతాను వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాము. అది నీకు నాకు మంచి మార్గం కాదని ఆల్రెడీ దేవుడు చెప్పాడు. మంచి బిజినెస్ కాదని ఆల్రెడీ దేవుడు చెప్పాడు. మంచి జాబ్ కాదని ఆల్రెడీ నీకు నాకు దేవుడు చెప్పాడు. మంచిదే లేదమ్మా లెఫ్ట్ సైడ్లో అన్న తర్వాత ఎంత ధైర్యం అండి మనకు నిజంగా. దేవుడు చెప్తున్నప్పటికీ కూడా కుడివైపు కాకుండా వేడం వైపు వెళ్ళడానికి. అంటే అర్థం కావట్లేదంటే ఒకటి ప్రార్థన లేదు, రెండోది వాక్యం లేదు, మూడోది దివ్యబలి పూజ మొత్తమే లేదు. అసలు ఇంకా మొట్టమొదటి స్థానం అయితే కన్ఫెషనే లేదు, అంటే పాప సంకీర్తనే లేదు. ఎందుకంటే నేను పరిశుద్ధురాలని, నేను పరమ పవిత్రురాలని, నేను ప్రవక్తని, నేనే యాజకుడిని నా దగ్గరికి ఇదిగో నేను యాజకుడి దగ్గరికి వెళ్ళడం కాదు, యాజకుడు నా దగ్గరికి వచ్చి కన్ఫెషన్ తీసుకోవాలని యాటిట్యూడ్ మనది. యూ షుడ్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ యాటిట్యూడ్, నాట్ యువర్ యాటిట్యూడ్. దేవుడికి కావాల్సింది కృతజ్ఞతతో కూడిన మనస్తత్వము కావాలి. అది యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్ అంటారు. అది గుణగణం. మనకు గర్వముతో కూడిన గుణగణము దేవుడికి వద్దండి. దేవుడికి అన్నీ తెలుసు, సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం ఏది చేసినా దేవుడు మహిమార్థం చేస్తే చాలా ఆనందంగా ఉంటామండి. ఆయన అంతసేపు ఉన్న నాకు ఆల్మోస్ట్ నడుము పట్టేసినట్టుగా ఉంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంది. ఇంకా మనకు ఉంటాయి కదా లేడీ ప్రాబ్లమ్స్. అయినా అదేంది, అత్తమ్మకి అన్ని బాధలు ఉన్నాయి, అత్తమ్మకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఆ యొక్క నీడిల్స్ పంపిస్తున్నారు లోపలికి. అయ్యో దేవా అనుకున్నానండి. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. నడుమును వస్తుంది, అయ్యా నా వల్ల కావట్లేదు ఇదని కింద కూర్చున్నానండి. ఇంకా ఫ్లోర్ మీద కింద కూర్చొని అడరేషన్ చేపలది మన యూకే లైవ్ది ఉంటుంది కదా, ఫాదర్ జోసెఫ్ గారిది, నిర్మలక్క మనందరికి చెప్తూ ఉన్నారు, రజని చెప్తుంది కదా, అది ఆన్ చేశాను. నైట్ సగమే చూశానని ఆన్ చేసి ఉన్నాను. ఉంటే ఫాదర్ ఏమన్నారంటే, ఎవరో ఒక ఆవిడ నడుము తెప్పుతో బాధపడుతుంది అలా చెప్పిన నేను చెప్పకపోయేదండి సాక్ష్యము. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ అని వస్తుంది అన్నాడు. షాక్ అయిపోయాను. ఫాదర్ ఆ మాట అనగానే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పగానే, లార్డ్ యువర్ దేర్ ఫర్ మీ అనుకున్నాను. మళ్ళీ హాస్పిటల్లో కూడా దేవుడు విడిచిపెట్టట్లేడే, మరణ పడక మీద కూడా దేవుడు విడిచిపెట్టట్లేడే. ఇంకా ఎందుకండి మనం మనుషుల గురించి ఆలోచించి భయపడిపోవాలి? అలా అని నేను మనుషుల్ని దూషించే స్థాయికి వెళ్ళిపోతే మొట్టమొదటిగా నిన్ను నువ్వు దూషించుకోగలుగుతావా? నిన్ను నీవు గాయపరుచుకుంటావా? వెళ్ళి గ్యాస్ దగ్గరికి వెళ్ళి మంట ఆన్ చేసి గంట తీసుకొని నీ ఒంటి మీద గాయాన్ని పెట్టుకోగలుగుతావా? మరి నీ ఒంటి మీదే గాయం పెట్టుకోలేకుండా ఉన్న దానము మనం అందరము ఇంకొకరి ఒంటి మీద, ఇంకొకరి ఆ జీవితం మీద గాయాలను పెట్టడానికి ఎంత ధైర్యం అండి మనకి. దేవుడు అంటున్నాడు, ఏదైనా ఎవరి మీద రుద్దే ముందుగా నిన్ను నువ్వుగా రుద్దుకో. సబ్బైనా ఇంకేదైనా వాడే ముందు దురదుందా, దానికి ఏముందో అర్థమవుతుంది. దాని తర్వాత వేరేటోళ్ళకి చెప్పు, వాడయ్యా మంచిగా ఉందని. ఇప్పుడు కుటుంబ సభ్యులకి అలానే చెప్తాం కదా, ఫస్ట్ టైం ఏదైనా మన సోప్ వాడుతుంటే అంతే, ఇది కూడా అంతే. కాకపోతే కంపారిజన్ బాగాలేదేమో, అంతే అండి. దయచేసి టైం అయిపోయింది, వాటికి ముగిస్తూ ఉన్నాను.
ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు, నా యేసు నిన్ను వదిలిపెట్టరు. ఎనీవన్ మే లీవ్ యూ ఇన్ దిస్ వరల్డ్ లోన్లీ, బట్ గాడ్ నెవర్స్ లీవ్స్ యూ. బికాస్ దేవుడు నీ కోసం నా కోసం మరణించాడు, నీ కోసం నా కోసం బలి అయ్యాడు, నీ కోసం నా కోసం నువ్వు నేను. పుట్టిన తర్వాత మన ముఖాలు చూసుకున్నాము, కానీ దేవుడు పుట్టక ముందే మనల్ని ఎరిగి ఉన్నాడు, పుట్టక ముందే తన ప్రణాళికల్లో మనని తీర్చిదిద్దుకొని ఉన్నాడు. నీకు నాకు మన శరీరం పైన కూడా హక్కు లేదండి. కరెక్ట్గా చెప్తే తల్లిదండ్రులకు కూడా హక్కు లేదండి, ఎవరికి కూడా హక్కు లేదండి, భర్తకి కూడా హక్కు లేదండి. కానీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరముగా ఉండాలి అంటే దేవుడి కృప కూడా ఉండాలి. చాలామంది అంటుంటూ ఉంటారు, ఈరోజు మన సంధ్యా సిస్టర్ సాక్ష్యం పంచుకున్నారు కదా. ఎస్, ఆ సిస్టర్ ఏమన్నారండి, ఇదిగో దేవుడు విడాకుల గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. అవును, వివాహం చేసుకున్న తర్వాత విడిచిపెట్టకూడదు, కొన్ని అనివార్యాల కార్యాల వల్ల కొన్ని విడిచిపెట్టచ్చు. ఎలాంటి కార్యాలు? వ్యభిచారపు ఆలోచనలు వాళ్ళకు ఉంటే మనం ఏం చేయలేం, విడిచిపెట్టి వెళ్ళిపోతే. భార్య అలా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు భర్త లైఫ్ నుంచి, భర్త లైఫ్ నుంచి భార్య అలా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. దేవుడికి తెలీదా? నా దేవుడు గుడ్డివాడు కాదే, చెవిటివాడు కాదే, దేవుడికి అన్నీ తెలుసు. మూడో భార్యగా దాకా వెళ్ళొద్దు కదండి. రెండో భార్యగా ఎవరైనా వచ్చిండారంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైనా సరే రెండో భర్తగా మేబీ వచ్చి ఉండొచ్చు. వారి యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవాలి, అంతేగాని రెండో పెళ్లి చేసుకుందంట నీకెందుకు అమ్మ, రెండో పెళ్లి చేసుకుంటేంది, మూడో పెళ్లి చేసుకుంటేంది, నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఉండేవాళ్ళు చేస్తున్నావా ఏంటి? వాళ్ళకి లేదు కదా. ఏం చేస్తున్నావు? హెల్ప్ చేస్తున్నావా? లేదు. హెల్ప్ చేయనప్పుడు కామ్గా ఉండడం ఇంకా మంచిది కదా. దూషించేదానికంటే సైలెంట్గా ఉండడం ఇంకా మంచిది కదా. తీర్పు తీర్చేదానికంటే కనికరము కలిగి జీవించుట మేలు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తీర్పు తీర్చడం అంటే అండి, దూషించడం వేరు, గద్దించడం వేరు దేవుడి వాక్యం చేత. ఓకేనా? ఇది అర్థం కావాలి మనకి. కాబట్టి తల్లి మన దేవుడే, తండ్రి మన దేవుడే, జోలపాట మనకి పాడువాడు మన తండ్రే. వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని కమ్ముకొచ్చినా చీకటి నుండి, ఇదిగో మరణము నుండి తన్నుకొని వచ్చి పునరుత్థానుడుగా మూడో రోజు దేవుడు అని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుకున్న దేవుడు యేసయ్య మాత్రమే. నువ్వు నేను నమ్మకపోతే ఏం చేయలేనండి దేవుడు కూడా. మొట్టమొదటిగా దేవుడు అంటాడు, చాలామంది అన్యులు అన్నారంట, ఇదిగో మీ దేవుని అద్భుతం చేసి చూపించమని నేను నమ్ముతాను. దేవుడు ఏమన్నా అంటే, నువ్వు నమ్మయ్యా, దాని తర్వాత అద్భుతం చేస్తావు. నమ్మకం లేకుండా అద్భుతం ఎలా జరుగుతుంది? నమ్మకం లేకుండా భర్తని ఎలా చేసి ఒక ఆయన్ని భర్తగా ఎలా అంగీకరిస్తావు? నమ్మకం లేకుండా తల్లిదండ్రులకి నీ మీద నా మీద నమ్మకం లేకుండా ఎలా పెంచారు? బ్లైండ్ ఫెయిత్, గుడ్డి నమ్మకం, ప్రేమ అది, అంతే. దేవుణ్ణి ప్రేమించకుండా మొట్టమొదటి ఆజ్ఞ బైబిల్ మొత్తం తిరిగేసి నువ్వు చదివితే ఒకటే అర్థమవుతుంది, ఇదిగో దేవుణ్ణి ప్రేమించు. రెండవది, నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. శత్రువు అయినా సరే నా దేవుడు మిత్రులుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. నిన్నటి రోజున అడరేషన్ షాప్కి వెళ్ళాను. ఈవినింగ్ అత్తమ్మ దగ్గర నుంచి వస్తూ ఉన్న సమయంలో అటు వెళ్ళాను. 1 గంట టైం ఉంది. సరే అని వెళ్ళి అట్లా కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉన్న సమయంలో అండి నాకు ఒక తలంపు ఇచ్చాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, నువ్వు కరెక్ట్గా లేవన్నాడు దేవుడు. నన్ను ఇట్లనే అన్నాడండి, నువ్వు కరెక్ట్గా లేవన్నాడు. ఏంటయ్యా అని అన్నాడు. ఓకే, ఒక 20 నేమ్స్ తీసుకొని మారు మనసు కోసం ప్రేయర్ చేస్తున్నాను. మన కొంతమంది హస్బెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఒక్కొక్క రోజు చెప్తూ ఉన్న సమయంలో ఫస్ట్ నువ్వు ఒక పని చేయాలన్నాడు దేవుడు. అడరేషన్ చేపల్లోనే ఉన్నాను. ఏం చేయాలయ్యా అంటే గుర్తు చేశాడండి, ఒకరి పేరు గుర్తు చేశాడు దేవుడు. వెళ్ళి ఆయనకి సారీ చెప్పన్నాడు. సారీ చెప్పాలా? వామ్మో అయ్యా, నేనేలా చెప్తానయ్యా, ఆయన తప్పు చేశాడు, నేను చేయలేదే అని అన్నాను. ఆయన ప్రార్థనలో ఉన్నాడో లేడో నీకు తెలీదు. నువ్వు ప్రార్థనలో ఉన్నావు కదా, నువ్వు నా బిడ్డవు కదా, నువ్వు గొప్పదానివి కదా, అయితే పోయి తీయి. ఇంతమందికి వాక్యం చెప్తున్నావు కదా, నీ ప్రవర్తన కరెక్ట్గా లేకుండా ఎవరికి బోధిస్తున్నావమ్మా, నీ నాటకం ఎందుకు అనేసి మాట్లాడాడు దేవుడు గట్టిగా. నాకు బయటికి వెళ్ళే ధైర్యం లేక అడరేషన్ షాపులోనే ఫోన్ ఓపెన్ చేసి నేను పెట్టాను, అన్నా పీస్ బీ విత్ యూ, నీకు నాకు మధ్యలో శాంతి సమాధానం ఉండునుగాక, జీసస్ లవ్స్ అస్, దేవుడు మనల్ని అధికంగా ప్రేమిస్తున్నాడు అని పెట్టగానే ఒక 5 నిమిషాల తర్వాత అన్నయ్య తిరిగి ఏమని పెట్టంటే, సారీ జోష్న, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సి ఉండేది అని అన్నాడు. ఈ అన్నయ్య మన గ్రూప్లో లేరండి, బయట వేరే ప్యారిష్. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, నేను మనస్సులో నుండి నా శరీరం ఏమంటుందంటే, నా ఆలోచన నా తలంపులు అంటే నేను సారీ చెప్పను, నువ్వేమన్నా చేసుకో అయ్యా. కానీ దేవుడు ఏమన్నా అనుకో, నన్ను గెలిపిస్తావా సాతానుని గెలిపిస్తావా? ఇప్పుడు నువ్వు సారీ చెప్తే నువ్వు గెలిచినట్టు కాదు, నేను గెలిచినట్టు. నువ్వు సారీ చెప్తే సాతాను ఓడిపోయినట్టు. ఇప్పుడు
ఎవరినైనా బాధ పెడితే అండి దేవుడు చాలా బాధపడిపోతాడు. వాళ్ళు ఎంత మూర్ఖులైనా సరే, ఎంత ఘోరమైన వ్యక్తులైనా సరే. ఎందుకు తెలుసా అంటే ప్రతి వ్యక్తిలో కూడా క్రీస్తున్నాడు, ప్రతి రక్తము కూడా క్రీస్తుదే, ప్రతి ఒక్క ప్రాణవాయువు కూడా క్రీస్తుదే. అవర్ బ్రెత్ ఈజ్ అవర్ లైఫ్. మన ఊపిరి మనకి, ఇదిగో మన శ్వాస మనకి ప్రాణం పోస్తుంది కదండి. ఎస్, ఈ శ్వాస లేకపోతే బ్రతకలేం. అదేవిధంగా దేవుడు కూడా మన శ్వాస ఉండాలి. నాట్ ఓన్లీ ద మెడిసిన్. దేవుడు వైద్యుడే కాదు, పరమ వైద్యుడే కాదు, ఇదిగో ప్రాణవాయువు అని మనం గుర్తుపెట్టుకోగలగాలి. అయ్యా, ఈరోజు బట్టి మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టనన్నావు కదా నా తండ్రి. అయ్యా, ఈరోజు గాస్పల్లో, ఈరోజు కొన్ని రీడింగ్స్లో కూడా నా తండ్రి, ఇదిగో మేము భరిస్తూ ఉన్నాము, ఇదిగో మేము భరిస్తూ ఉన్నాము, ఇదిగో మేము సహిస్తూ ఉన్నాము, ఇదిగో మేము వేదనకి గురవుతున్నాము, ఇదిగో అనుకూల సమయమందు మేము ఇదిగో వాక్యాన్ని బోధిస్తున్నాము, ప్రతికూల సమయమందు మేము వాక్యాన్ని బోధిస్తున్నాము, ప్రతి సమయమందు మేము ఇదిగో ప్రజల వైపు చూస్తూ ఉన్నాము, వారి కోసం ప్రార్థిస్తున్నాము. వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, వారు మమ్మల్ని దూషిస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు కొరడాలతో. ఇదిగో క్రీస్తు కంటే ఘోరమైన శ్రమలైతే మేము పడలేదు, కానీ మాకు చాలా భయం వేస్తుంది, మాకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ ఈ నిరీక్షణ మమ్మల్ని నిరాశపరచదు. ఆమేన్, హల్లెలూయా. ఏది చేసినా దేవుడు మహిమార్థం. అది ఒప్పుకోవాలంటే చాలా శక్తి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. పరిశుద్ధుడా, మా అందరికీ కూడా ఈ వాక్యాన్ని మీరు అందించినందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మేమందరం కూడా మౌనికలో ఉన్న నెగిటివిటీ నా తండ్రి అయ్యా నువ్వు తీసేసి నేను విశ్వసిస్తున్నాను తండ్రి. మేమందరం మౌనిక కోసం ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. నీ చిత్తానుసారంగా అయ్యా రవి అన్నయ్యను అదే సునీత అక్కడ మీ చిత్తానుసారంగా అయ్యా, మీ చిత్తం ఉంటే నా తండ్రి అయ్యా వారిద్దరిని ఏకం చేయమని మళ్ళీ అడుగుచున్నాను అయ్యా. అయ్యా భార్య భర్తలు అనేకులు ఉన్నారు అయ్యా, వారందరినీ గుర్తుపెట్టుకున్నాయన అయ్యా. స్లీవ మార్కు అన్నేని దేవా దీవించిన తండ్రి, తన భార్యకి మారు మనసును దయచేయండి నాయన. వారి యొక్క బిడ్డలని ఆశీర్వదించండి నా తండ్రి. ఈ గ్రూప్లో ఉన్న ఆంటీలందరికీ నాయన, అవును తండ్రి అక్క ప్రార్థించినట్లుగా మోకాల నొప్పితో ఉన్నారు, షుగర్ బీపీతో ఉన్నారు నా తండ్రి. ఈ బిడ్డలందరికీ నాయన నీ రక్తములో అయ్యా మేమందరం రక్తమై ఉన్నాం తండ్రి. ఎందుకంటే యేసయ్యా మేము దివ్య బలి పూజలో పాల్గొంటున్న సమయంలో మీ రక్తము, మీ శరీరం మాలోకి వస్తుంది. అది మేము విశ్వసిస్తే స్వస్థతలు అద్భుతంగా జరుగుతాయి తండ్రి. మేము విశ్వసించలేకపోతున్నాం, మాకు విశ్వాసాన్ని దయచండి. లార్డ్ బ్లెస్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం తండ్రి వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. ఆమేన్, హల్లెలూయా. మేమందరము దేవా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిము గాక తండ్రి. ఆమేన్, హల్లెలూయా. తండ్రి మేమందరం ఏదైతే అడుగుతూ ఉన్నామో దాన్ని పొందుకుంటున్నామని మేము విశ్వసించే కృపను మాకు దయచేయండి. అడుగుడు మీకు వసగబడుతుంది, తట్టుడు మీకు తెరవబడుతుంది, వెతుకుడు మీకు దొరుకుతుంది. అడగకుండా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, వెతకకుండా దేన్ని వెతుకుతున్నావు, ఇదిగో తట్టకుండా దేన్ని తడుతున్నావమ్మా. దయచేసి జాగరూకులై ప్రార్థించండి, సాతాను పట్టుకోకుండా ఉండటకు ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి అని దేవుడు మనందరికీ ఇదిగో దేవుడు మనకి సింహం లాగా ఉన్నాడు, మనకు చెప్తూ ఉన్నాడు. ఆ సింహాన్ని చంపేయాలి అంటే ఇంకో సింహం లేవాలి, మన తండ్రే ఉన్నాడు మనకు తోడుగా అనే విశ్వాసాన్ని అనేకులకు మనం ప్రకటించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మా అత్తమ్మని దేవా అయ్యా, అదేవిధంగా తండ్రి అక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీకు సమర్పిస్తూ అయ్యా వారందరికీ నాయన మంచి ఆరోగ్యం దయచేయమని అయ్యా ఆ ప్రార్థనను మేము చేసిన ప్రార్థన ఆ బిడ్డలందరికీ నాయన అయ్యా ఆల్రెడీ దేవ స్వస్థత చేకూరుస్తున్నానని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు పునీతుడి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పునీత అగతమ్మ గారి యొక్క, ప్యాడ్రే పియో గారి యొక్క, పెద్ద పునీతుడైన అంతోని వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, సెయింట్ పాల్ అండ్ పీటర్ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, అనేక సకల పునీతుల సకల దేవదూతల మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.